గుడ్ మార్నింగ్ లీడర్స్. ఈరోజు మన అదృష్టం మన మహాగురూజీ ఎంఎస్ఆర్ గారు న్యూ ఇయర్ విషెస్ చెప్పడానికి మన ఎంఎస్ఆర్ ఆర్మీ జూమ్లోకి సడన్గా వచ్చి విషెస్ చెప్పడానికి కాకుండా మన అందరినీ బ్లెస్ చేస్తూ సందేశం ఇవ్వడం జరిగింది. లీడర్స్ ఎవరైనా గురువు గారి మాటలు వినలేకపోయాను అనుకునేవారు ఈ వీడియో ద్వారా గురువు గారి వాయిస్ వినవచ్చు. థ్యాంక్ యూ లీడర్స్. 5 minutes ఉంది మాట్లాడగలుగుతా. మీరు ఒక్కరు చెప్పినట్టే ఆర్మీ టీం వాళ్ళందరూ చెప్పినట్టు నాకు విషెస్ పేరుగా చెప్పడానికి ఇప్పుడు నాకు టైం లేదు. థ్యాంక్ యూ. సో ఆర్మీ టీమ్ లో ఉన్నటువంటి లీడర్లు అందరూ కూడా అదృష్టవంతులు. ఎందుకు అంటే ఈ ఆర్మీ టీం చాలా బాగా పనిచేస్తా ఉంది. సో పనిచేసే టీమ్ లో ఉంటే మనకు కూడా అయ్యే లక్షణాలు అలవాటు అవుతాయి. తప్పకుండా 146 కోట్ల మంది భారతదేశ జనాభా, కేవలం ఒక 3-4 కోట్ల మందికే వెస్టీజ్ దేవుడు పరిచయం చేసిండు. మిగతా వాళ్ళకి పరిచయం చేస్తుడు. ఎప్పుడు చేస్తాడో తెలియదు. 26, 27, 28, 29, 30, 31, 32, 33, 35 ఎప్పుడు పంపిస్తాడో వాళ్ళందరికీ వెస్టీజ్ తెలియదు. కానీ మనం అదృష్టవంతులు. 146 కోట్ల మందిలో ఒక 3-4 కోట్ల మందికి ఐడీలు ఉంటే అందులో మన దగ్గరికి వెస్టీజ్ వచ్చిందంటే మన పెద్దలు చేసిన పుణ్యంగా మనం నేను భావిస్తా. మీరు కూడా భావించండి. దేవుడు మనకు ఆయుధం ఇచ్చిండు, దీన్ని జాగ్రత్తగా మనం వాడుకోవాలి. వెస్టీజ్ లో గెలవాలి అంటే మైండ్ సెట్ ను కొంచెం సెట్ చేసుకోవాలి. సో నిజాయితీ, విలువలు, మన టీమును మన కుటుంబంలాగా చూసుకోవటం. మన అప్లైనర్స్ అంటే మన తల్లిదండ్రులతో సమానం. కాబట్టి మన అప్లైనర్స్ పట్ల చిన్న చిన్న లోపాలు ఏమన్నా ఉన్నా ఎతకమాకండి. కింది వాళ్ళలో కూడా లోపాలు చూడమాకండి, మంచిని చూడండి. ఎందుకంటే ప్రతి మొక్క ఒక రోజు మహావృక్షం అవుద్ది. ఈ రోజు అతను చిన్న లీడర్ కావచ్చు, ఈ రోజు జాయిన్ అవ్వచ్చు, బట్ ఫ్యూచర్ లో పెద్ద లీడర్ అవుతాడు. మీరు అందరూ పెద్ద లీడర్లు కావాలి రాబోయే రోజుల్లో. కాబట్టి మనం దేవుడు కలిపినటువంటి బంధంగా మనందరం అనుకోవాలి. ఎందుకంటే లేకుంటే వెస్టీజ్ లేకుంటే ఈ జీవితంలో మనందరం కలుసుకునే వాళ్ళం. ఇక్కడ ఒక పార్టీ అతను లేడు, ఒక ఊరు అతను లేడు, ఎక్కడెక్కడోలో వెస్టీజ్ చెట్లు కలిసి మనందరం కలిసి ముందుకు సాగుదాం. డెఫినెట్ గా వెస్టీజ్ మనకు మంచి చేయడానికే దేవుడు మన దగ్గరికి వెస్టీజ్ పంపించిండు. వెస్టీజ్ దొరికినందుకు, వెస్టీజ్ ని మనకు పరిచయం చేసిన మన అప్లైనర్స్ కు ఎప్పుడు కృతజ్ఞతాపూర్వకంగా ఉండండి. నాకు అప్లైనర్ అది చేయలేదు, ఇది చేయలేదు, ఇవన్నీ కొంచెం చిన్న మైండ్. ఆ మైండ్ పక్కన పెట్టండి. అప్లైనర్ నాకు వెస్టీజ్ ని పరిచయం చేయటమే నాకు థ్యాంక్ యూ అప్లైనర్. కాబట్టి అప్లైనర్స్ దగ్గర ఉన్న ప్రతి దాన్ని మనం భూతత్వంలో చూసి నెగిటివ్ కోణంలో చూడమాకండి. ఎలా చూస్తే అలా కనపడుతుంది. మన అప్లైనర్ మన నెగిటివ్ లో కూడా చూడొచ్చు. నాకు టైం రాలేదు, నేను పట్టించుకోలేదండి. మనం పట్టించుకోలేదేం కాదు, మనకి సిస్టాన్ని పరిచయం చేయటమే హ్యాపీగా ఫీల్ అవ్వాలి అందరం కూడా. నేను ఎప్పుడు అలా మైండ్ సెట్ తోనే ఎదిగాను. నా అప్లైనర్స్ నాకు అవకాశం ఇచ్చారు. సార్ థ్యాంక్ యూ గాడ్, ఇది దొరికింది. నేను ఏదో ఒక రోజు గెలుస్తా. ఇప్పటికిప్పుడే గెలవాలనేం లేదు. నేను పని చేసుకుంటా వెళ్తా. పని చేస్తే ఫలితాలు ఆటోమేటిక్ ఏదో ఒక రోజు వస్తాయి. ఆ సిద్ధాంతాన్ని నమ్ముకున్నాను నేను. సక్సెస్ అనేది ఓవర్ నైట్ లో, ఒక నైట్ కి రాదు. ఏదో లాటరీ పద్ధతిలో రాదు. ఎక్కడైనా సక్సెస్ కి ఒక ప్రాసెస్ ఉంటుంది. వెస్టీజ్ దొరికింది, ఇది సక్సెస్ ఉంది, దీనికి మనం చేయాల్సింది చేస్తే సక్సెస్ వస్తుందని నమ్మి 2017 వెస్టీజ్ సిస్టమ్ లో పెద్దగా డబ్బు లేని రోజులు, సక్సెస్ అయిన వాళ్ళు ఎవరు మన దగ్గర లేరు. అప్పట్లో నడిపించే వాళ్ళు పెద్దగా లేరు. ఆ రోజులలోనే దీన్ని అర్థం చేసుకొని దేవుడు మమ్మల్ని స్ట్రాంగ్ మైండ్ సెట్ ఇచ్చి నిలబెట్టాడు మీ అందరితో కలిసి జర్నీ చేయడానికి అని నేను అనుకుంటా ఉన్నా. కాబట్టి ఇది చాలా నేను అదృష్టంగా భావిస్తున్నా. ఈ వెస్టీజ్ కంపెనీ మనకు పరిచయం కావటం ఎన్ని జన్మల బంధం అనిపిస్తా ఉంది. ఎక్కడో గుర్తింపు లేనటువంటి చిన్న వ్యక్తులకి ఈ రోజు ఇన్ని వేల మంది వెస్టీజ్ సిస్టమ్ ద్వారా గౌరవిస్తున్నారంటే అది బికాస్ ఆఫ్ వెస్టీజ్ లో ఉండటం వల్ల మాత్రమే సాధ్యమైంది. కొంచెం మన సక్సెస్ కూడా దానికి హెల్ప్ అయింది. ఆ సక్సెస్ కావడానికి నేనేం చేశా, ప్రతి మీటింగ్కి వెళ్ళా, ప్రతి సెమినార్కి వెళ్ళా, ప్రతి అప్లైనర్ ను గౌరవించిన, ప్రతి టీం మెంబర్స్ ని ప్రేమతో మన కుటుంబంలాగా చూసాం. మీరు కూడా ఈ పని చేయండి. ఇక్కడికి వచ్చింది మనం చిన్న ఆర్డినరీ మైండ్ సెట్ తో అది ఇట్లా, ఇది ఇట్లా, ఈడట్లా, వాడు వేస్ట్ గాడు, వీడు, ఇట్లాంటి చిన్న మైండ్ సెట్ తో మాట్లాడకుండా మనం ఎప్పుడు కూడా ఫ్యూచర్ లో పెద్ద లీడర్స్ కాబోతున్నాం. ఇది ఒక మహా అవకాశం వెస్టీజ్ అనేది. ఈ ఆయుధాన్ని మనం ఎలా వాడితే అలా తయారవ్వచ్చు. ఎంత గొప్పగా చూస్తే అంత గొప్పగా అవ్వచ్చు. చూడండి మహానుభావులు మన సుబ్బయ్య సార్, మన దేవుడు ఈ రోజు నెలకి 46 లక్షలు తీసుకుంటున్నాడంటే ఈ వెస్టీజ్ ని ఎలా వాడిండో ఒకసారి మీరు చూడండి. మీరు ఎలా దీన్ని చూస్తే మీకు ఫ్యూచర్ అలా ఉంటుంది. 2026, 27, 28లో మీరందరూ నెలకు 3-4 లక్షలు తీసుకొని కోటీశ్వరుల జాబితాలోకి వెళ్ళొచ్చు. దాన్ని విజువలైజేషన్ చేసుకోండి. 3-4 లక్షలు తీసుకునే అర్హత లక్షణాలు ఇప్పటి నుంచి అలవాటు చేసుకోండి.
చిన్నగా చూడమాకండి, చిన్న మైండ్ తో ఆలోచించమాకండి. సో ఫలితాలు మారాలంటే ఆలోచనలు మారాలి. కొత్త సంవత్సరం వచ్చింది, అందరికీ ఒక హోప్ ఉంటుంది, అదే ఈ సంవత్సరం నా లైఫ్ మారుతుంది ఉండాలి హోప్. ఎందుకంటే మనిషి ఆశాజీవి. 2026 అయినా సరే నా లైఫ్ మారుతుందని హోప్ ఉండాలి. బట్ ఆ హోప్ తో పాటు మన ఆలోచన విధానం కూడా చేంజ్ అవ్వాలి. ఇన్ని రోజులు మనం వెస్టీజ్ ని ఎలా ప్రేమించినాం ఏమో నాకు తెలియదు, మీకు ఎంత ప్రేమ ఉందో నాకు తెలియదు. దాన్ని అప్డేట్ చేయండి. ఇంకొంచెం వెస్టీజ్ పట్ల ప్రేమ, అభిమానం, గౌరవం, ఇంకా మీటింగ్లకు ఎక్కువ అటెండ్ కావటం, టీమ్ కి ఇన్ టైమ్ లో రావటం, జర డిసిప్లైన్ గా కూర్చోవటం, మీటింగ్ వచ్చి బయట తినకుండా, ఫోన్లు మాట్లాడకుండా, కొంచెం రెస్పెక్టబుల్ గా మీటింగ్ లో ఉండటం, ఇవన్నీ మన యాటిట్యూడ్ కి ప్రతిరూపం. మన యాటిట్యూడ్ సెట్ కాకుండా వెస్టీజ్ లో సక్సెస్ అవుతారంటే అది ఇంపాసిబుల్ సార్. ఎందుకంటే ఎంఎస్ఆర్ కన్నా ముందు వెస్టీజ్ లో చాలా మంది ఉన్నారు, ఎంఎస్ఆర్ తర్వాత చాలా మంది ఇచ్చారు. బట్ ఎవరికి మంచి యాటిట్యూడ్ అలవర్చుకున్నారు, ఎవరు పద్ధతి మార్చుకున్నారు, ఎవరు మాట తీరును మంచిగా ఉపయోగించారు, ఎవరు టీం పట్ల ప్రేమ అభిమానం చూపించారు, అప్లయన్స్ పట్ల గౌరవ మర్యాదలు ఉన్నాయో, వెస్టీజ్ ని అనుస్ఫూర్తిగా గుండెల నిండా నింపుకున్నారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అయి ఉన్నారు. వెస్టీజ్ లో మాధవ్ సార్, తిరుమలరావు సార్, లక్ష్మణ్ సార్ వాళ్ళు జాయిన్ అయినప్పుడు ఐడీలు తీసుకున్న వాళ్ళు అందరూ సక్సెస్ కాలేదు. గుర్తుపెట్టుకోండి, మీరు కూడా మీ సక్సెస్ మీ చేతుల్లో ఉంది. ఐడి వచ్చింది సక్సెస్ రాదు. ఐడి వచ్చిన తర్వాత మన అలవాట్లు మారాలి. ఎందుకంటే వెస్టీజ్ కి సెట్ అయ్యే అలవాట్లు మనకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇంతకు ముందు మీరు చేసిన బిజినెస్, మీరు తిరిగిన కల్చర్, మీరు ఉన్నటువంటి ఆ రాజకీయాల పార్టీలో మనస్తత్వాలు అవన్నీ వేరు. ఇప్పుడు వెస్టీజ్ డిఫరెంట్ కల్చర్, ఇది అక్కడికి ఇక్కడికి డిఫరెంట్ గా ఉండాలి. అప్పుడు ఆలోచించిన విధానం వేరు, ఇప్పుడు ఆలోచించే విధానం వేరుగా ఉండాలి. అప్పుడు మాట స్టైల్ వేరు, ఇప్పుడు మాట తీరు వేరుగా ఉండాలి. ఇట్లా అన్నిట్లలో మనం అప్గ్రేడేషన్ చేసుకొని మీరందరూ కూడా 2026లో గెలవాలి. ఆర్మీ టీం శరవేగంగా వెళ్తుంది. వేగంగా వెళ్ళే టీమ్ లో మనం ఉంటే మనకు కూడా వేగంగా వెళ్తుంది. ఎందుకంటే సక్సెస్ అయ్యే టీంలో ఉంటే మనకు సక్సెస్ వస్తుంది. కాబట్టి అందరూ కూడా హార్ట్ఫుల్ గా వెస్టీజ్ ని స్వీకరించి ఇప్పటి నుంచి అయినా కొంచెం వెస్టీజ్ కి ఎక్కువ టైం కేటాయించండి, హార్డ్ వర్క్ చేయండి, నిజాయితీ ఉండండి, మనస్ఫూర్తిగా ఉండండి, ఎథికల్ గా ఉండండి, అబద్ధాలు ఏమన్నా ఉంటే విడనాడండి. ప్రేమ, అభిమానం మాత్రమే మన మనసు నిండా నింపుకోవాలి. ఇవి మాత్రమే మనకు గెలుపుకు దగ్గరగా చేసేటువంటి ఆయుధాలు. కోపము, ఈర్ష్య, అసూయ, కింది వాళ్ళని ఎట్లంటే అట్లా మాట్లాడటం, పై వాళ్ళని ఎట్లంటే అట్లా మాట్లాడటం, ఇట్లాంటివి మనల్ని గెలుపుకు దూరం చేస్తాయి. ఏం జరిగినా ఇక అప్లైనర్ కుదరలేదు, నో ప్రాబ్లం, సైలెంట్ గా ఉండాలి. అంతేగాని కనపడ్డ వాళ్ళందరి దగ్గర అప్లైనర్ గురించి చెడుగా మాట్లాడటం, లేదు కింద వాళ్ళు పడలేదని, కింద వాళ్ళు ఏదో మనల్ని గౌరవించలేదని ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర కింద వాళ్ళ గురించి నెగిటివ్ గా చెప్పడం, ఈ మైండ్ మనకు పనికిరాదు. ఈ బిజినెస్ లో ముఖ్యంగా నేను కొన్ని వేల మందిని కాదు లక్షల మందిని స్టడీ చేసి మీకు చెప్తున్నటువంటి మాటలు. సో మన పని మనం చేసుకుంటూ వెళ్దాం. పరిస్థితులు ఎప్పుడు ఒకేలాగా ఉండవు, మన ఆలోచన కూడా ఎప్పుడు ఒకేలాగా ఉండదు. ఏం జరిగినా రియాక్ట్ అవటం అంతా తొందరగా మంచిది కాదు. 2026 కొత్త సంవత్సరంలో మన దేవుడు మంచిర్యాలకు 3వ తారీఖు వస్తున్నాడు. మీరు ఎవరైనా రావాలి అనుకుంటే, బలవంతంగా నేను ఎప్పుడు ఎవరిని ఎక్కడికి రమ్మని చెప్పలేదు, ఇంట్రెస్ట్ ఉంటే రావాలనుకుంటే గురువు గారిని 3వ తారీఖు మంచిర్యాలకు రండి, చూడాలనుకుంటే. లేదు అనుకుంటే మనకు 13వ తేదీ గురువు గారు పామూరు, కావలు వస్తున్నాడు, 14 మార్కాపురం, ఒంగోలు వస్తున్నాడు, 15 గుంటూరు. ఇది గురువు గారి షెడ్యూల్. మన దేవుడు వస్తున్నాడు మనకు జనవరి కొత్త సంవత్సరంలో. ఇదందరం కూడా ఆనందించాల్సినటువంటి విషయం. మనము మన టీంని ఎక్కువగా ప్రమోట్ చేసుకొని గురువు గారి మాటలు వినిపించాలి. సో కొత్త సంవత్సరంలో స్టార్టింగ్ లోనే గురువు గారి దర్శనం జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఈ 26లో మనం పెట్టుకున్న ఫలితాలు, పెట్టుకున్నటువంటి అన్ని కూడా అచీవ్ అవుతారు. మీరు అవ్వాలని నేను మనస్ఫూర్తిగా పేరున కోరుకుంటూ, చాలా మంది లీడర్స్ మంచి సక్సెస్ ఇప్పటికే మన టీంలో తీసుకున్నారు, కొంతమంది తీసుకోబోతున్నారు, మరి కొంతమంది ఇయర్ ఎండింగ్ చాలా మంది తీసుకుంటారు. సో అందరికీ పేరున నేను కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. మీ సక్సెస్ కోసం నా వంతు ఏం చేయాలా, ఎంతో కొంత నేను కూడా మీ అందరికి హెల్ప్ఫుల్ గా ఉంటానని చెప్పేసి పేరున తెలియజేసుకుంటూ, మరి మీ అందరికి మరొకసారి చెప్తాను, వెస్టీజ్ మైండ్ సెట్ బిజినెస్ మీరు ఎలాంటి వ్యక్తులతోటి జర్నీ చేస్తున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. మీ చుట్టూ ఉన్న సరౌండింగ్స్ నిజాయితీ ఉన్న వాళ్ళు ఉంటున్నారా లేదా, కష్టపడే తత్వం ఉందా లేదా, వాళ్ళకి ఫ్యూచర్ ఎలా ఉంది, విజన్
కంపెనీ పట్ల నమ్మకం ఎలా ఉంది? ఎందుకంటే నమ్మకం, వెస్టీజ్ పట్ల నమ్మకం లేని వ్యక్తులతో మనం జర్నీ చేస్తే మనకు కూడా అవే నింపుతారు. వెస్టీజ్ అంటే పిచ్చి ప్రాణం ఉన్న వ్యక్తులతో మనం జర్నీ చేస్తే మనకు కూడా అయ్యే లక్షణాలు అనుకుంటాయి. డ్రీమ్ ఉన్న వ్యక్తితో జర్నీ చేయండి, అప్డేట్ అవుతున్న వ్యక్తితో జర్నీ చేయండి, లోపాలు మార్చుకుంటూ ముందుకు వెళ్ళే వ్యక్తితో జర్నీ చేయండి. లోపాలు పెట్టుకోని మారకుండా ఉన్న వ్యక్తులు ఉంటే తొందరగా వాళ్ళకి నుంచి లీవ్ అవ్వండి. వాళ్ళని మనం మార్చలేము, మనం వాళ్ళ నుంచి దూరం అవ్వాలి. అప్గ్రేడేషన్ అనేది అందరికీ అవసరం. ఈ రోజు మంత్రులు, ముఖ్యమంత్రులు సైతం అప్గ్రేడ్ అవుతున్నారు, మార్పు చెందుతున్నారు. మనం కూడా మార్పు చెందాలి. నేను మోనార్కును, నేను సేతయ్యను, నేను ఇంతే అంటే వీళ్ళనంత తొందరగా వాళ్ళ నుంచి మీరు దూరం అయితేనే మీరు సక్సెస్ అవుతారు. మంచి స్నేహం చేయండి, మంచి వ్యక్తులతో ఉండండి. మీటింగ్లు, సెమినార్ పట్ల ఇన్ టైంలో రావటం, ఇన్వాల్వ్ అవ్వటం, బూట్ క్యాంపులు ఏమైనా చిన్న చిన్న బాధ్యతలు తీసుకొని చేయటం, ఇది ప్రకృతి ధర్మం. ప్రకృతి కూడా చూస్తుంటది మనం ఏం చేస్తున్నామని. ఈ రోజు మన టీంలో గెలిచిన చాలా మందిని గమనిస్తే వాళ్ళని సరి చేసుకుంటే ఈ రోజు మంచి సక్సెస్ వాళ్ళకి దేవుడు ఇచ్చింది. వాళ్ళు ఎంతో కొంత మన అసోసియేషన్ కి క్యాంపుల్లో నాది అని ఇన్వాల్వ్మెంట్ అయి చేసింది. ఎవరికి చెప్పలే వాళ్ళు ఈ పని చేయి, ఆ పని చేయని. ఇది నాది అని పైన వేసుకొని పనిచేసింది గెలిచిన లీడర్లు ఆల్మోస్ట్ అందరూ. కాబట్టి మీరు కూడా గెలవాలనుకుంటే ఈ లక్షణాలు, ఏదైనా క్యాంప్కి వచ్చినప్పుడు ఒక పని కల్పించుకొని చేయటం, ఇది మన క్యాంపు, డిసిప్లైన్ గా ఉండటం, పక్కన వాళ్ళు డిసిప్లైన్ గా ఉంచటం, మంచి లక్షణాలు ఉంచటం, ఇవి మనకి సక్సెస్ కు దగ్గర చేస్తాయి. 10 మందిని మనం గౌరవించే విధంగా చేస్తాయి. మనందరం కూడా గెలవాలి, కొంతమందికి స్ఫూర్తి నింపాలి. వెస్టీజ్ అంటే నా దృష్టిలో భయంతో, భక్తితో, బాధ్యతగా చేయాలి. ఎందుకు భయం, భక్తితో చేయాలంటే ఇది మన బిజినెస్ ఒకటే కాదు, ఓన్లీ నాకు సంబంధించింది, నీకు సంబంధించింది కాదు. ఇది ప్రజలందరికీ ముడిపడినటువంటి బిజినెస్. రేపు మన టీంలోకి చాలా మంది రాబోతున్నారు. వాళ్ళందరినీ నడిపించాలి అంటే భయము, బాధ్యత, భక్తి లేకుండా మనం లీడ్ చేయలేము. గుర్తుపెట్టుకోండి. చిన్న ఇల్లు కట్టచ్చు, ఒక పెద్ద కోట కట్టాలంటే అది అవ్వదు. పెద్ద ఒక వ్యవస్థను నువ్వు క్రియేట్ చేయాలంటే నీ దగ్గర రెస్పాన్సిబిలిటీ, బాధ్యత ఉండాలి, భయం ఉండాలి, భక్తి ఉండాలి, వినయం, విధేయత, నిజాయితీ, నీతి, నమ్మకం, విలువలు, న్యాయం, ధర్మం, ఇవన్నీ అలవర్చుకోవాలి మనం. ఇవన్నీ లేకుండా పెద్ద కోట సామ్రాజ్యాన్ని కట్టలేదు. చిన్న ఇల్లు కట్టుకుంటాం కానీ సామ్రాజ్యాన్ని కట్టలేదు. కాబట్టి వెస్టీజ్ పట్ల ఎప్పుడు కూడా మనం అంకిత భావంతో ఉండి స్ఫూర్తి నింపి చాలా మంది మన అడుగు జాడల్లో నడిచే విధంగా, వాళ్ళు మనం ప్రేరేపించే విధంగా మన యాటిట్యూడ్, మన అలవాట్లు, మన ఇంకవన్నీ ఉండాలని. మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపించాలని. కొంతమంది మాటలు మాత్రమే చెప్తారు, చేతల్లో చూపించకుండా. ఎంత మాట్లాడతాం లిమిటెడ్ గా మాట్లాడండి, చేయగలిగినంతే మాట్లాడండి. పెద్ద పెద్ద మాటలు మాట్లాడి చిన్నగా చేస్తే అది మన టీం కు కూడా అర్థం అవుతుంది. కాబట్టి మనం ఎంత మాట్లాడుతున్నా, మనం ఏం చేస్తున్నాం, మాటలకి మ్యాచ్ అయ్యే మాటలే చెప్పండి, పనికి తగ్గ మాటలే చెప్పండి. కొంతమంది మైక్ తీసుకుంటే ఏదేదో మాట్లాడతారు, కింద చేతల్లో వస్తే ఆ మాట్లాడిన దానికి దీనికి కనీసం ఒక 10% కూడా మ్యాచ్ అవ్వదు. అలాంటి వ్యక్తులు ఎందుకు మాట్లాడతారా అనిపిస్తుంది. ఆడేమో పెద్ద పెద్ద భారీ డైలాగ్ మైక్ తీసుకుంటే కిందకి వస్తే దానికి 10% కూడా మ్యాచ్ అవ్వదు. ఏదైనా మనం ఒకటి చెప్పినట్టు దానికి దగ్గరగా ఉండాలా. మన మాట చెప్పినట్టు ఆ మాటకు దగ్గరగా పనితీరు కానీ ఇవన్నీ ఉండాలి. ఆవేశంలో చెప్పే మాటలు కాదు. ఎందుకంటే నమ్మకం ఒక రోజు పోతే మళ్ళీ రాదా, నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. ఏదైనా మీరు ఒక మాట ఇచ్చే ముందుగా కొద్దిగా ఆశ తూసి ఇవ్వండి. ఒక టార్గెట్ కానీ, బూట్ క్యాంప్ కానీ, ఇంకోటి కానీ కూడా ఇట్లా అడగోలుగా టార్గెట్లు ఇంత అంత డూమ్ డామ్ కాదు. మన శక్తి ఎంత ఉంది, మనం ఎంత చేయగలుగుతాం. గోల్ కూడా మనం ఎంత గోల్ పెట్టుకుంటే మంచిదని నీకు తెలిస్తే మంచిది, నీకు తెలియకుంటే నీ సక్సెస్ అయిన అప్లైనర్, మెంటర్ దగ్గర టార్గెట్ పెట్టుకోండి. కొంతమంది గోల్ చూస్తే వాళ్ళకి ఇప్పుడు గట్టిగా 70-80 వేలు కూడా లేదు, 5 లక్షలు గోల్ అంటారు. ఒకరికి 2 లక్షలతో 10 లక్షలు గోల్ అంటాడు. గోల్ అంటే కొద్దిగా ఉండాలి, సిఎస్టీ ఏం లేదు, దానికని మన ఇష్టం వచ్చినట్టుగా పెట్టుకోకూడదు. మైండ్ కూడా చెప్పిన దానికి నమ్మేటట్టుగా దాని దగ్గరగా ఉండాలి. ఏదో అందరి కోసం లేకుంటే అందరికన్నా నేను ఎక్కువ పెట్టుకోవాలనో ఇట్లాంటి మైండ్ వద్దు. నీ శక్తి ఎంత, నీ టీం ఎంత, నీ నాలెడ్జ్ ఎంత ఉంది, నువ్వు ఎన్ని గంటలు పనిచేస్తున్నావు, నీ నిజాయితీ ఎంత ఉంది, నీకు ఎంత టీం వస్తుంది, దాన్ని బట్టి నీకు ఎంత ఇన్కమ్ వస్తుంది. కొంచెం అందాల్సిందిగా నీకు ఐడియా ఉండకుంటే మీ మెంటర్కి ఐడియా ఉంటుంది. ఎవరో ఒకరి దగ్గర అడిగి మీ గోల్ పెట్టి సెట్ చేసుకుని వర్క్ చేయండి. ఆల్ ది బెస్ట్ గ్రేట్ లీడర్స్. ఏదేమైనా ఇప్పుడు దాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. 2026లో తీసుకెళ్ళాలి, గెలవాలి, గెలిచి తీరాలి. మీ అందరికీ మంచి సక్సెస్ దేవుడు మనస్ఫూర్తిగా పెద్ద సక్సెస్ ఇస్తాడు, ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
జూమ్ లో ఉన్న గ్రేట్ లీడర్స్ అందరికి, లక్ష్మణ్ సార్ కి, మరి పామూరు రామాజీ సార్ కి, అదే విధంగా మన మాధవ్ సారు, తిరుమలరావు సారు, ఇంకా చాలా మంది సార్, మీ శివ సారు, ప్రసాద్ సార్, ఇట్లా చెప్పుకోవడం చాలా మంది లీడర్స్ ఉన్నారు. అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నాకు ఎక్కువ టైం లేదు. 1 or 2 people మాట్లాడితే. థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మణ్ సార్. థ్యాంక్ యూ సార్. మీరు ఇచ్చిన గోల్ ఏదైతే ఉందో 100 మందికి లక్ష ఇప్పించాలని మా గోల్ పెట్టినారు సార్. మా మీద మీరు నమ్మకం పెట్టుకున్నారు. మీ సపోర్ట్ మేము 1000% దాన్ని తీసుకెళ్తాం గురించి. మీరు ఏం చెప్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. సంవత్సరం రోజు మాకు దేవుడే మా జూమ్ లోకి వచ్చి కనిపించింది. వాస్తవంగా మేము నా పేరు చూడంగానే మేడం గారు మాట్లాడతారు. మనీష్ ఒక్క మాట. గుడ్ మార్నింగ్ గురుజీ. గుడ్ మార్నింగ్ అమ్మా. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హ్యాపీ న్యూ ఇయర్ గురుజీ. థ్యాంక్ యూ అమ్మా. సేమ్ టు యూ. మీకు, కుటుంబానికి, టీమ్ మెంబర్స్ అందరికి వెరీ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ గురుజీ. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సంవత్సరం మాకు గురువు గారు మా ఇంట్లోకి వచ్చినట్టు ఉంది గురుజీ. మేము కూడా తొందరలో మీరు ఏం చెప్తారో అది డిసైడ్ అయ్యి ఉన్నాము. తొందరలో కూడా జాబ్ కి రిజైన్ చేసి అనుకుంటున్నాం గురుజీ. థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ గురుజీ. ఇంకో మాట, మంచిర్యాల కూడా మేము 10 members వస్తున్నాం గురుజీ. సూపర్ 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 సూపర్. దేవుని దర్శించుకోవడానికి వెళ్తున్నాం అందరూ. థ్యాంక్ యూ అమ్మా. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. చాలా బాగా కష్టపడుతున్న మనిషి. లక్ష్మణ్ సార్ కన్నా మీరు కూడా ఎక్కువ కష్టపడుతున్నారు పోటీ పడి. చాలా హ్యాపీ. మంచి టీం వచ్చింది మనకి దేవుడి దయ వల్ల. దీన్ని ఇంకా పెద్ద టీం చేయాలి, పెద్ద చెక్కు తీసుకోవాలి. లక్ష్మణ్ సార్ త్వరగా 5 లక్షలకి వెళ్ళి ఈ రాష్ట్రంలో ఉన్న పేదరికానికి చాలా మందికి స్ఫూర్తిని, ధైర్యాన్ని నింపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ గురించి. మీ బ్లెస్సింగ్స్ ఉంటే దూరమే పోతాం గురించి. థ్యాంక్ యూ. మన మాధవ్ సారు, తిరుమలరావు సారు, రామాజీ ఉంటే ఒకసారి ఎవరు అడ్మిట్ చేయండి, లేదంటే నేను లీవ్ అవుతాను. నాకు టైం లేదు. తిరుమలరావు సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ లక్ష్మీ సార్. గురుగారు గుడ్ మార్నింగ్ గురుగారు. వెరీ గుడ్ మార్నింగ్. జయలక్ష్మి, తిరుమలరావు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వెరీ హ్యాపీ న్యూ ఇయర్. తిరుమలరావు సార్ ఈరోజు చాలా మందికి ధైర్యాన్ని, స్ఫూర్తిని నింపిండు. డిసిప్లైన్ విషయంలో, హార్డ్ వర్క్, ఎథికల్ గా అండ్ చెక్కు పరంగా అన్ని విషయాల్లో మన అసోసియేషన్ చాలా ధైర్యాన్ని నింపారు. కార్డినరీగా వచ్చి మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇంకా పెద్ద చెక్కు తీసుకొని ఇంకా మంచి డిసిప్లైన్, ఇంకా విలువలు టీం కు ఆదర్శంగా ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్. వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. ఫ్యామిలీ అండ్ టీమ్ కి థ్యాంక్ యూ. రామాజీ సార్ గుడ్ మార్నింగ్. రామాజీ సార్. వెరీ గుడ్ మార్నింగ్ ఆదిగురు గారు. రామాజీ సార్ ఉన్నారా? గుడ్ మార్నింగ్ గురించి. గుడ్ మార్నింగ్. హ్యాపీ న్యూ ఇయర్. నిలబోతున్నాయి అండి. లేదు అడ్మిట్ అయింది ఇప్పుడు. మంట పెట్టుకున్నావా? 25 ఎండింగ్ లో నీకు మంట స్టార్ట్ అయింది. రామాజీ, దేవుడు కలిపినటువంటి బంధం మనందరం హ్యాపీగా ముందుకెళ్ళాలి. శుభలక్ష్మికి, మీకు, కుటుంబానికి, టీం అందరికి కొత్త సంవత్సర శుభాకాంక్షలు నా సైడ్ నుంచి ప్రత్యేకంగా. ఈ సంవత్సరం చాలా పెద్ద ఎత్తున పెద్ద సక్సెస్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. గురుజీ సార్. హ్యాపీ న్యూ ఇయర్ సార్. వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ తల్లి. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. అలాగే మేడం గారికి, పిల్లలకు కూడా సార్. అందరికి థ్యాంక్ యూ. లక్ష్మణ్ సార్. అమ్మా హ్యాపీ న్యూ ఇయర్ సార్. థ్యాంక్ యూ. మీరు కూడా మాకు అంతే. మీరు అందరు కలిసి మమ్మల్ని నడిపిస్తున్నారు గురుగారు సమక్షంలో. థ్యాంక్ యూ వెరీ మచ్ తల్లి. సార్ లాస్ట్ వన్ సార్, మాధవ్ నాయుడు సార్. ఉన్నారా? మాధవ్ నాయుడు సార్ గుడ్ మార్నింగ్. ఏమైనా ఉంటే నేమ్ కనిపించట్లేదు. ఓకే గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మీ పర్మిషన్ ఉంటే ఒక 5-6 మంది ఉన్నారు గురించి. వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుని క్లోజ్ చేయమంటారా లేకపోతే క్లోజ్ చేయమంటారు? మీరు కంటిన్యూ చేయండి. మీరు మాట్లాడుకోండి, పర్లేదు. థ్యాంక్ యూ గురుజీ. థ్యాంక్ యూ సో మచ్. ఆ జూమ్ లోకి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. మేమైతే 100 మంది లక్ష్య కొడతాం గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. థ్యాంక్ యూ లీడర్స్. గమనించండి. థ్యాంక్ యూ గురుజీ. వ్యాపారాలు కూడా అవకాశాలు ఇవ్వడప్పుడు అవకాశాలు వరాలు ఇస్తాడు అని చెప్పి దేవుడు మన టీంలోకి వచ్చి వరాలు ఇవ్వడం జరిగింది. కొద్ది మంది ఉన్నారు. ఆ ఫీడ్బ్యాక్ తీసుకుని మనం ఆపేద్దాం సార్.